భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట ఇస్తున్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పారు. ఖైరతాబాద్లోని మక్తాలో ఏర్పాటు చేసిన క్యాటరాక్ట్ కంటి స్క్రీనింగ్ కేంద్రం ఆశా వర్కర్లు ఏఎన్ఎంలకు ఎమ్మెల్యే చీరలు పంపిణీ చేశారు. స్థానిక కార్పొరేట్ డిఎంహెచ్ ప్రభుత్వ అధికారులతో కలిసి పంపిణీ చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖకు పెద్దపీట వేశారని దానం తెలిపారు. ఇక రానున్న రోజుల్లో ప్రతి పేదవాడికి వైద్యం అందించాలన్న సీఎం కేసీఆర్ లక్ష్యంతో వైద్య శాఖలో హెల్త్ ప్రొఫైల్ ఏర్పాటు చేసి పెను మార్పులు తీసుకురాబోతున్నారని దానం నాగేందర్ వివరించారు. ఓకే రాజ్నగర్ లో ఉన్నటువంటి సెంటర్లో ఎవరైతే క్యాటరాక్ట్ పేషెంట్స్ కానీ వాళ్ళకందరికీ కూడా ఉన్నటువంటి సమస్యని మరి డిటెక్ట్ చేయడానికి మరి ప్రభుత్వ పరంగా గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు, హెల్త్ మినిస్టర్ గారు ఇదొక ఉద్యమం లాగా, అంటే దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఇలాంటి పేషెంట్స్ అందరినీ కూడా ఐడెంటిఫై చేసి ప్రభుత్వ పరంగానే 57 రకాల పరీక్షలు, అంటే సుమారు 6 నుంచి 7 వేల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి 57 రకాల పరీక్షలు కానివ్వండి, అదేవిధంగా ఏఎన్ఎం ఆశా వర్కర్స్కు సారీ పంపించడంలో కానివ్వండి, వాళ్ళ శాలరీస్ కూడా మీరు చూశారు, కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు చూస్తున్నారు, ఈరోజు ఏదైనా వచ్చినటువంటి పేషెంట్లు అందరూ కూడా ముఖ్యమంత్రి గారిని మనస్ఫూర్తిగా దీవెనార్థలు ఇస్తూ ఉంటే ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వం, ప్రజా సంక్షేమం గురించి కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఈరోజు ప్రజలకు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టినటువంటి ఏకైక ప్రభుత్వం ఈ రాష్ట్రంలో దేశంలో ఏదంటే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతుంది. కాబట్టి ఈరోజు వచ్చినటువంటి ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి డిఎంఎండ్హెచ్ఓ వెంకట్ గారు, అదేవిధంగా డాక్టర్ ఐజర్ గారు, అదేవిధంగా రేవతి గారు, స్థానిక కార్పొరేటర్ సంగీత గారు, అంటే ప్రజలకు ఒక చైతన్యం తీసుకురావాలి, అవేర్నెస్ తీసుకురావాలి. ప్రభుత్వం చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో వాళ్ళు భాగస్వాములు కావాలన్నటువంటి ఏదైతే ప్రభుత్వం సంకల్పం ఉందో దాంట్లో వారు కూడా ఇంత పెద్ద ఎత్తున వారు కోఆర్డినేట్ చేయడం, వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, హరీష్ రావు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జై రాజ్నగర్ లో ఉన్నటువంటి సెంటర్లో ఎవరైతే క్యాటరాక్ట్ పేషెంట్స్ కానీ వాళ్ళకందరికీ కూడా ఉన్నటువంటి సమస్యని మరి డిటెక్ట్ చేయడానికి